నంద్యాల శ్రీనివాస్ సెంటర్ నుండి సంజీవ్ నగర్ గేట్ వరకు సీసీ రోడ్లు పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు రోడ్లు వేశామా అనే రీతిలో వేస్తున్నారే తప్ప ఒక ప్రణాళిక పద్ధతిలో వేయడం లేదని, అదేవిధంగా శ్రీనివాస్ సెంటర్ నుండి సంజీవ్ నగర్ గేట్ వరకు వర్షాలు వస్తే రోడ్డు మీద ప్రవహిస్తాయని, అటువంటి పరిస్థితుల్లో రోడ్డు వేస్తున్నారే తప్ప ప్రణాళిక పద్ధతిలో వేయడం 11వ వార్డు కౌన్సిలర్ ఎస్ఎండి తమీం దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. వెంటనే స్పందిస్తూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబూ నిసాకు తెలపడంతో వెంటనే స్పందిస్తూ ఉన్నతాధికారులతో సీసీ రోడ్లు వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. 11వ వార్డు కౌన్సిలర్ ఎస్ఎండి తమీం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులు తిరిగేది మేము, మాకు తెలిసింది వాటి సమస్య, ఇక్కడ రోడ్లు వేస్తున్నారు తప్ప ఒక ప్రణాళిక పద్ధతిలో వేయడం లేదు. కనీసం వర్షాలు వస్తే రోడ్లపై ప్రవహిస్తాయి. రోడ్లు వేసి కూడా ఏమి ఉపయోగం ఉంది? ప్రణాళిక పద్ధతిలో కలవట్లు రోడ్లు వచ్చే విధంగా వెయ్యాల తప్ప ఊరికే రోడ్డు వేశామనే రీతిలో ఉండకూడదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందిస్తూ ఒక ప్రణాళిక పద్ధతిలో వెళ్తామని మున్సిపల్ చైర్పర్సన్కు తెలియజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తమీం మాట్లాడుతూ సెంటర్లో సీసీ రోడ్డు వేస్తున్నారని, అయితే రోడ్డు వేసినా వర్షపు నీరు ప్రవహిస్తాయని వార్డు ప్రజలు, వ్యాపారస్తులు తెలపడం జరిగిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అధికారులతో కూడా మాట్లాడి వెంటనే వర్షపు నీరు రోడ్డు మీద ప్రవహించకుండా చూసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు చేస్తారని తెలిపారు. వాటర్ వస్తాయి, వాటర్ ఎలా వస్తాయి? ఎంత వాటర్ వస్తాయి ఇక్కడంతా వాటర్ నిలబడతాయి. ఇక్కడ నుంచి దాదాపు 3 hours సెంటర్ వరకు వాటర్ నిలబడతాయి. సో ఇక్కడ డైవర్షన్ కల్వర్ట్ పెట్టకపోతే మళ్ళీ సేమ్ ప్రాబ్లం అగైన్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ డైవర్షన్ కల్వర్ట్ పెట్టాలని ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ వేయించుకోవడం జరిగింది. కావాలంటే స్థానికులు కూడా ఉన్నారు, స్థానికులను అడగండి. కావాలంటే ఎంత సఫర్ అవుతున్నారో చెప్పాము. సమయంలో పట్టుకొని ఆ కల్వర్ట్ కూడా వేస్తాము. వేసాక కంట్రోల్ అయింది సార్.